పర్వాలేదే, చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. సార్, కాల్ టాక్సీ డ్రైవర్ అంటే చెప్పిన టైంకి చెప్పిన చోటుకు వెళ్ళాలి. అది అలవాటైపోయింది సార్. సరే, రండి బాబు, మీరు కాఫీ ఏదైనా తాగుతారా? అదేమొద్దండి. కాల్ టాక్సీ డ్రైవర్ అంటున్నావు, నెలకి ఎంత సంపాదిస్తావు? సార్, అది డ్యూటీకి తగ్గట్టు నెలకు ఓ 15 నుంచి 20 వేలు సంపాదిస్తాను సార్. నువ్వు చెప్పేదంతా కరెక్టే. ఈ రోజుల్లో లవర్స్ తొందరపడి పెళ్లి చేసుకుని తర్వాత కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా, సిటీలో ఇంటి అద్దె, కిరాణా సరుకులు, పిల్లల చదువు అంటూ చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నది సరిపోతుందా? నా కూతుర్ని ఈ జీతంతో ఎలా పోషించగలవు? సార్, ఖచ్చితంగా నేను మీ కూతుర్ని బాగా చూసుకుంటాను సార్. నేను తెలిసిన దగ్గర ఒక చీటీ వేసుకున్నాను సార్. అది వచ్చిన వెంటనే డ్యూలో సొంతంగా ఒక కారు కొనాలనుకుంటున్నాను సార్. కార్ డ్రైవర్ అని చెప్పడానికి ఈ రోజుల్లో సిగ్గుపడుతున్నారు, కానీ నువ్వు నిజం చెప్పావు. ఓకే, నా కూతుర్ని నీకు ఇస్తాను. కొంచెం దీని గురించి ఆలోచించడానికి టైం ఇవ్వు. సరే సార్. తర్వాత ఒక చిన్న కండిషన్, కారు కొన్న తర్వాతే నా కూతుర్ని నీకు ఇస్తాను. అలాగే సార్, కారు కొన్న తర్వాతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అయితే సరే, ఓకేనామ్మా? సరే నాన్న. వస్తాను సార్. వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. ఎంత ఇస్తారు? ఇస్తారు. మామా, పొట్లం రా, చూసి మాట్లాడు. బావా, దీంతో సెటిల్ అయిపోవచ్చా? సీటుకే అంత వస్తే మనకెంత రావాలరా? మనకు రావాల్సిన డబ్బు మనకు వస్తుందిరా, మిగతా రిస్క్ అంతా వాడిదే కదా. పొట్లం వాడిదేరా, కానీ రిస్క్ తీసుకునేది మనమే కదా. పౌడర్ చేతులు మారిస్తే మన షేర్ మనకు వస్తుందిరా. ఏంట్రా? ఏం లేదు సార్. రేయ్, వాడిని గమనించావా? బండి ఎందుకు ఆపారు? సార్, మా ఇంటికి ఒక ఫోన్ చేసి వస్తాను సార్. సరే, వెళ్ళేసిరా. హలో, చెప్పు బావా. ఎక్కడున్నావురా? ఏంటి బావా, ఏమైనా ప్రాబ్లమా? అవునరా, నువ్వు పికప్ చేసుకోమన్నావు కదా 4 కస్టమర్లని. ఏదో పొట్లం పౌడర్ అని మాట్లాడుకుంటున్నారా. ఏదో తప్పు జరగబోతుందని అనిపిస్తుందిరా. ఏమైనా చేసేస్తారేమని భయంగా ఉందిరా. బావా, నువ్వేం భయపడకు. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేనిప్పుడు హలో బావా. బావా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో బావా, లైన్లో ఉన్నావా? హలో, ఏమైంది బావా? హలో హలో, రే, నేను మాట్లాడేది వినిపిస్తుందా? మీరు కాల్ చేస్తున్న నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. నరికి చంపండ్రా. అంకల్, అంకల్, ఏంటమ్మా? మా నాన్న చనిపోయారంట కదా అంకల్. మా నాన్న నన్ను చూడడానికి రారా? నాతో మాట్లాడడానికి కూడా రారా? ఎవరమ్మా చెప్పింది? మా అమ్మే నాకు చెప్పింది.
ఇకపై బొమ్మలంతా నాకెవరు కొనిస్తారు అంకుల్ చెప్పండి. ఇక నుంచి నన్ను స్కూల్కి ఎవరు రోజు తీసుకొని వెళ్తారు అంకుల్? బావా, నన్ను క్షమించు బావా. బావా, నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. బావా అందరికి తిండి పెట్టేది వ్యవసాయ అయితే నాకు తిండి పెట్టేది ఈ కారు మామా. అన్నయ్య, తన కార్ టాక్సీ దైవం అని చెప్పాడే. ఆ కాల్ టాక్సీ నా భర్త ప్రాణాన్ని తీసింది. ఇక మాకెవరున్నారు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ సరోనాని మాట్లాడుతున్నా. ఏంటి చెప్పు. సార్, నా ఫ్రెండ్ కాల్ టాక్సీ డ్రైవర్ కమల్నాథ్ హత్య గురించి మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేనేం చేయాలి చెప్పు. అదే సార్, నా ఫ్రెండ్ కమల్నాథ్ని హత్య చేసిన అక్యూస్డ్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది సార్. ఏంటి? ఆ ఫోన్ నెంబర్ని బట్టి ఆ అక్యూస్డ్ని ఎలాగైనా పట్టుకోవచ్చు కదా సార్? రేయ్, ఇప్పటికీ వాడు 1000 సిమ్లు మార్చుంటాడు రా. ఇదంతా బయటికి చెప్పొద్దు, అర్థమైందా? నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నేను చెప్పిన చోటికి వెంటనే రా. సరే సార్. నమస్కారం సార్. ఆ, వీళ్ళందరూ ఎవరు? ఇతను కాల్ టాక్సీ డ్రైవర్ సార్. సార్ నమస్కారం సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్నే సార్. ఆ, ఈమె కమల్నాథ్ వైఫ్ సార్. నమస్తే సార్. ఈమె కమల్నాథ్ అమ్మ సార్. నమస్కారం సార్. ఆ, సార్ త్వరగా అక్యూజ్ని పట్టుకోండి సార్. అప్పుడే మా కాల్ టాక్సీ డ్రైవర్లందరం ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఏ కస్టమర్ని చూసినా అక్యూజ్డ్ లాగానే అనిపిస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సార్. మా కుటుంబానికి వాడే పెద్ద దిక్కు. ఆ కాల్ టాక్సీ కోసం రేయి పగలు కష్టపడి చివరికి వాడే లేకుండా పోయాడే. సార్, మా ఆయన్ని చంపిన వాళ్ళని ఎలా అయినా పట్టుకోండి సార్. దిగులు పడకండి, అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం. అనుమానంగా ఎవరు కనిపించినా అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాం. వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాం, అర్థమైందా? ఏమ్మా, ముగ్గురు చచ్చి 10 రోజులు కూడా కాలేదు, అంతలోని ఇంకొకరిని సెట్ చేసుకున్నావా? అలాంటిదేం లేదమ్మా. సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. నువ్వు ఊరుకో అమ్మా, సార్ విచారిస్తున్నారు కదా. రేయ్, ఓకే సార్. ఇలా చూడమ్మా, ఎలా మాట్లాడాలో తెలీదా? వాళ్ళని చూసి ఎలా మాట్లాడుతున్నావు? సారీ సార్. మీ వల్ల కాకపోతే చెప్పండి సార్, మేము సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్తాం. మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తాం. హలో, ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మేమెందుకున్నాం? కేసుని నేనే కదా డీల్ చేసేది. ఖచ్చితంగా మేము వాడిని పట్టుకుంటాం, అర్థమైందా? ఈ మాత్రం దానికే టెన్షన్ పడుతున్నావు. బయలుదేరండి, మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. సరే సార్, ఖచ్చితంగా పట్టుకుంటాం. వెళ్ళండి.